చెప్పనా? ఎవిక్షన్ షీల్డ్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ ప్రోమోలోనూ ఎవిక్షన్ షీల్డ్ గురించి అసలు అదొక ఓపెన్ చేయరు. అలాంటిది ఈసారి ఎవిక్షన్ షీల్డ్ ఓపెన్ చేసిన నాకు తెలిసినంత వరకు ఎలిమినేషన్ లేదేమో అనిపిస్తుంది నాకు. లేదనే టాక్ అయితే లేదు, లేకుండా ఉంటే బాగుంది. ఎందుకంటే ఇద్దరులో ఎవరు వెళ్ళినా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది, ఎంటర్టైన్మెంట్ తగ్గిపోద్ది. ఇప్పుడు అవినాష్ వెళ్ళిపోయాడు అనుకో, బిగ్ బాస్ చాలా డల్ అయిపోద్ది. నిజంగా డల్ బిగ్ బాస్ అయిపోద్ది మాట. యాక్టివ్ గా ఉన్న బిగ్ బాస్ ని డల్ మోడ్ లోకి తీసుకెళ్లిపోయినట్టే నాగార్జున గారు. ఇన్ కేస్ అవినాష్ కి ఇవ్వకుండా ఎవిక్షన్ షీల్డ్ నబీలు నాకు తెలిసినంత వరకు టేస్టీ తేజకే ఇస్తాడు. ఎందుకంటే వాడి దగ్గర ఒక నెగిటివ్ లేకుండా పాజిటివిటీ బాగా చూసాడు నబీల్. వాడు ఏంటంటే కుల్ల మాట్లాడడం, ఏదుంటే అది ముఖం మీద మాట్లాడడం, షార్ట్ గా ఉండకుండా వ్యవహారాలు ఏదైనా ఓపెన్ అప్ గా ఉండడం, అవన్నీ కూడా నబీల్ కి అందరికి కూడా హౌస్ మేట్స్ లో నిఖిల్ కి నబీల్ కి కొంచెం బాగా నచ్చాడు. టేస్టీ తేజ ఓపెన్ గా ఉంటాడు, రేడు ఇది మాడతీరు అంతే అన్నట్టుగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు. కాబట్టి ఎవిక్షన్ షీల్డ్ వాడవలసి వస్తే ఖచ్చితంగా మనోడు ఈ టేస్టీ తేజకి వాడతాడు. కానీ అవినాష్ కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. యష్మి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా సీరియల్ ఆర్టిస్టులు, రాత్రి అయితే 6 దాటితే మొత్తం అదే 2 పెగ్గలు వేసుకొని, అంటే నాకు తెలిసి యష్మి పెద్ద తాగుబోతు. మరి అట్లనే ఉంది కదా, అట్లనే ఉంది. నీ బ్రాండ్ అడుగుతుంది నాగార్జున గారు. అంటే నువ్వు పెద్ద పబ్గాలు, అంటే నువ్వు పబ్బులకి వెళ్ళి వాటకాలు తాగే బ్యాచ్ అన్నమాట మీది. అందుకే మీ బ్యాచ్ అక్కడ కనబడుతుంది క్లియర్ గా. ఓకే, సో ఈ రోజు తెలుస్తుందా? క్లబ్బులకి వెళ్తుందా, ఇంట్లోనే ఆరుతారో తాగుతుందా అనేది? అదే పబ్బులకి వెళ్తుందా, క్లబ్లకి వెళ్తుందా, లేకపోతే ఇంట్లోనే గడవ పెట్టుకొని ఒక చికెన్ లెగ్ పీస్ తెచ్చుకొని మామ 2 పెగ్గలని డాన్స్ వేస్తుందా అనేది ఈ రోజు చూడాలి. ఖచ్చితంగా యష్మి అయితే ఏదో హింట్ దొరికింది యష్మికి ఖచ్చితంగా. అన్నా ఈ మన మెగా చీఫ్ ప్రేరణ గారు మదర్ వచ్చారు, సో కొంచెం ఎంటర్టైన్ చేశారు. సో ఎలా అనిపించింది? ఒక రకంగా చెప్పాలంటే మెగా చీఫ్ వల్ల ఎవరు మదర్ వచ్చింది. అంటే ఇప్పుడు అవినాష్ వాళ్ళ మదరా? మెగా చీఫ్ ప్రేరణ. ఓకే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. వచ్చినప్పుడు చెప్పారు, ప్రేరణకు కూడా చాలా హింట్ ఇచ్చారు. ఏమని హింట్ ఇచ్చారు అంటే, డైరెక్ట్ గా నువ్వు ఏదైనా పాయింట్ ఉంటే పాయింట్ మీద మాట్లాడి వదిలేసి దాని గురించి ఓ సాగదీయొద్దు, అది చాలా బ్యాడ్ గా వెళ్తుంది బయటకి అని ఒక హింట్ ఇచ్చారు. ప్రేరణ తీసుకుంటా రెడీగా లేదు. ప్రేరణ నువ్వు తీసుకుంటావా తీసుకోవా అన్నట్టుగా నాగార్జున గారే చిరాకు పడ్డారు. ఆవిడ కూడా ఒకటే చెప్తుంది, నువ్వు ఏదైనా సరే ఆడే గేమ్ థియరీలో కొన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ ఆడాలి, ఆడకపోతే నువ్వు చాలా కష్టం అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అదంతా కూడా పక్కన పెడితే ప్రేరణ మట్టికి విన్నట్టే వింటుంది, వినట్లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. అర్థమైంది నాకు. అసలు ఎవరు చెప్పవసరం లేదన్న ఒక మైండ్ సెట్ ఉంది. అన్ని తలకే ఊపేసి నేను విన్నాను అన్నట్టుగా యాటిట్యూడ్ ఉంది. బోలే వచ్చిండు సపోర్ట్ చేయడానికి, పాట కూడా పాడాడు. నవ్వీలు నా దిల్లు మామూలుగా లేదు అసలు. బోలే అన్న భలే కలిపేస్తాడు మాటలు, అసలు మాటల మాంత్రికుడు బోలే అన్న. ఏదైనా సరే ఉన్న సెకండ్స్ లో పాటను అల్లేస్తాడు. నబీల్ మీద కూడా చిన్న పాట పాడేశాడు, బిగ్ బాస్ మీద కూడా ఒక చిన్న పాట పాడేశాడు. చాలా ఎంటర్టైన్మెంట్. నబీల్ వాళ్ళ అన్న ఆయన వేరే కత్త వరంగల్ నుంచి వచ్చి పెద్దన్న వాళ్ళ పెద్దన్న వచ్చి, నబీల్ నువ్వు స్ట్రాంగ్ గా ఆడుతున్నావు, బాగా ఆడు, కానీ కొన్ని చూసుకో, మిస్టేక్స్ నీ సైడ్ నుంచి కూడా ఉన్నాయి, ఎక్కువగా మిస్టేక్ జరగకుండా చూసుకో, కప్పు పట్టుకొని వరంగల్ వెయిట్ చేస్తుంది రా అని మంచి మెసేజ్ ఇచ్చాడు. నిజంగా యాటిట్యూడ్ పరంగా కప్పు ఎవరికి వెళ్తది అంటే అప్పుడప్పుడు నిఖిల్ అన్న పొరపాట్లు చేస్తున్నాడు, కానీ నబీల్ దగ్గర దొరకట్లేదు, పొరపాట్లు దొరకట్లేదు. ఇప్పుడు నామినేషన్ పాయింట్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, అదొక్క డైలాగ్ అందరూ కూడా బాగా ఫేమస్ అయింది తెలుసు. అది ఏంటి పొలాల్లో అయితే ఇంకా కొంగల తోలతో పెడుతున్నారంట సౌండ్ అది కూడా అన్నట్టు. అలాగే. ఓకే.